అమెరికా నిదానంగా ఏకాకవుతుంది. తాజాగా నాటో దేశాలు దాన్ని డిజోన్ చేసుకోవడం ప్రారంభిస్తున్నాయి. నాటో నుంచి బయటకు వచ్చేద్దామంటూ అమెరికన్ కాంగ్రెస్‌మెన్ థామస్ మాస్సీ ఒక బిల్లునే పెట్టుకొచ్చాడు. అంటే నాటోని వాడుకున్నారు. వాస్తవంగా నాటో దేశాలన్నీ కూడా రష్యా నుంచి విడిపోయినటువంటి రాష్ట్రాలు. రష్యా యూఎస్ఎస్ఆర్‌గా ఉన్నప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు విడిపోయి దేశాల కింద ఏర్పడితే వాటిని రష్యాతో శత్రువులుగా మేము తయారు చేయం, మాతో కలుపుకోమని చెప్తూ వాళ్ళనే కలిసి ఉండమంటూ దాన్ని నడిపిస్తోంది నాటోని అమెరికానే. ఇప్పుడు అవసరం తీరాక అల్లుడు లమ్ కొడుకు అంటారు కదా, అట్లాగా నాటోని వదిలేసింది. నాటోకి కష్టం వచ్చినప్పుడు వదిలేసింది అమెరికా. అట్లాగే యూరోపియన్ యూనియన్ ఏమో అమెరికాని డిజోన్ చేసుకుంటుంది. అమెరికా అహంకార పెత్తందారీ ధోరణి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు దోచేసుకుంటుండటంతో వాళ్ళు తిరగబడ్డటువంటి కాన్సెప్ట్ అట్టించి నడుస్తుంది. యూరోపియన్ యూనియన్లో అటు బ్రిటన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, హంగరీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ అమెరికా నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నారు. క్రమంగా అమెరికా ఏకాకవుతుంది మనలాంటి వాళ్ళని కూడా వదులుకుని.